నగరంలోని ఓ ప్రైవేట్ హోటల్లో అవర్ స్టేట్ అవర్ టేస్ట్ పేరిట కార్యక్రమం చేపట్టారు. ఇట్టి వంటల పోటీలకు ఈటీవీ ఫేమ్ చెఫ్ రాజు, చెఫ్ చిన్నం రాజులు న్యాయ నిర్ణేతలుగా వ్యవహరించారు. ఆశీర్వాద్ మసాలా, ప్యారిస్, ఆర్కేజీ, బాంబినో సంయుక్తంగా ఇట్టి కార్యక్రమాన్ని చేపట్టారు. గ్రామీణ, పట్టణ మహిళల టాలెంట్ ను వెలికి తీసేందుకు మాస్టర్ చెఫ్ హంటింగ్ చేపట్టామని ప్రముఖ చెఫ్ రాజు అన్నారు. కరీంనగర్ మహిళలు ఉత్సాహంగా పాల్గొని సత్తా చాటారని కొనియాడారు. బిజీ లైఫ్ లోనూ అధిక సంఖ్యలో మహిళలు హాజరై పలు రకాల వంటకాలు చేయడం సంతోషకరమని సామాజికవేత్త చకిలం స్వప్న అన్నారు. కుటుంబం కోసం ఆరోగ్యపరమైన వంటకాలు చేయాలని సూచించారు. హైదరాబాద్ లో జరగబోయే రాష్ట్ర స్థాయి కరీంనగర్ ఆడపడుచులు విజేతలుగా నిలవాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో ది హిందూ దినపత్రిక ప్రతినిధులు, మాస్టర్ చెఫ్స్ రాజు, చిన్నం రాజు, చకిలం స్వప్న తదితరులు పాల్గొన్నారు. హిందూ పేపర్ వాళ్ళు మన అన్ని డిస్ట్రిక్ట్లలో మహిళలలో టాలెంట్ బయటకు తీయాలనే ఉద్దేశంతో కుకింగ్ కాంపిటీషన్ పెట్టారు. నాకు చాలా బాగా నచ్చింది. అలాగే రాయలసీమ, ఆంధ్ర, తెలంగాణ నుంచి చెఫ్లు వచ్చారు. వాళ్ళు కూడా వాళ్ళు టేస్ట్ చేసి ఎవరో విన్నర్ చెప్తారు. మన ఈటీవీ మన రాజు సార్ గారు అందరికీ తెలిసిందే, మన రోజు టీవీలో చూస్తుంటాం. తను జడ్జిమెంట్ గా వచ్చారు. ఆంధ్ర నుంచి, రాయలసీమ నుంచి వచ్చారు. ఈ ప్రోగ్రామ్ ఎందుకు కండక్ట్ చేశారంటే మహిళలలో టాలెంట్ బయటకు తీయడానికి, అలాగే వేరే ఏమంటారు ఫాస్ట్ ఫుడ్ అనేది అవాయిడ్ చేసి మంచి మంచి హెల్దీ వంటకాలు తినాల ఉద్దేశంతో స్టార్ట్ చేశారు. ఇలా మన కరీంనగర్ లో కూడా ఇంకా ఎంతో మంది ఎన్నో ప్రోగ్రామ్స్ పెట్టాలి. మన కరీంనగర్ ఆడపడుచులు ఎంజాయ్ చేయాలి, మన సత్తా ఏంటో చూపెట్టాలని నేను కోరుకుంటున్నాను. రిజిస్ట్రేషన్ అనేది స్టేట్ లెవెల్లో మన కరీంనగరే ఫస్ట్ అండి. 260 అబోవ్ అయ్యారు. మన కరీంనగర్ అంటే అది ఖతర్నాక్ కరీంనగర్ కదా. సో మన మహిళలందరూ అన్నిట్లో ముందుంటారు. స్టేట్ లెవెల్ కూడా మన కరీంనగర్ వాళ్ళే ఉండాలని నా కోరిక. నమస్కారం. హిందూ పేపర్ వాళ్ళు నిర్వహిస్తున్నటువంటి అవర్ టేస్ట్ అవర్ స్టేట్ అనే ఉద్దేశంతో వాళ్ళలో ఉన్న టాలెంట్ ని బయటకు తీసుకురావడానికి ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది. సో ప్రతి సంవత్సరం కూడా హిందూ పేపర్ వాళ్ళు ఈ కార్యక్రమం ద్వారా ఎంతో మంది అంటే ఉత్సాహవంతం అయినటువంటి మహిళల్ని వాళ్ళలో ఉన్న టాలెంట్ ను బయటకు తీసుకురావడానికి, వాళ్ళకు ఒక ప్లాట్ఫామ్ అరేంజ్ చేయడానికి ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నారు. సో ఈ రోజు కరీంనగర్ లో దగ్గరగా హైయెస్ట్ స్కోర్ గా మాకు అంటే ఇప్పటి వరకు మాకు 4 ప్లేస్లలో ప్రోగ్రామ్ నిర్వహించడం జరిగింది. హైదరాబాద్, సికింద్రాబాద్, ఖమ్మం, అలాగే వరంగల్లో. వాటికంటే ఎక్కువ మాకు ఈరోజు 275 అబౌవ్ ఇంకా రన్నింగ్ లో వస్తూనే ఉన్నారు జనాలు. సో ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ తెలంగాణ సాంప్రదాయ వంటలైనటువంటి రొట్టెలు కానీ, జొన్న రొట్టెలు, తర్వాత జొన్నగుడాలు, మక్కగుడాలు, సో మక్కతో చేసినటువంటి రకరకాల వంటలు, అలాగే సజ్జప్పలు, తర్వాత సర్వపిండి, పులావులు, బిర్యానీలు, ప్రతి ఒక్క ఐటమ్ సో తెలంగాణను రిలేటెడ్ చేస్తూ తెలంగాణలో ఉండే మన ఒక సంస్కృతిని ప్రతిబింబించే విధంగా ఈ యొక్క వంటకాలతో ఇక్కడ మమ్మల్ని ఈరోజు చాలా సాటిస్ఫై చేశారు. చాలా బాగున్నాయి. అలాగే ఇలాంటి ప్రోగ్రామ్ వల్ల ఏంటంటే వాళ్ళకు మంచి ఎంకరేజ్ ఇచ్చినట్టుగా అవుతుంది. సో వాళ్ళ రిలేషన్స్ కూడా పెరుగుతాయి. ఒకరి వంటలు ఒకరు షేర్ చేసుకోవడానికి, దీంట్లో ఉన్న ది బెస్ట్ వంటల్ని అంటే మన ఇంట్లో పిల్లలకు కానీ లేకపోతే పెద్దలకు కానీ ఆరోగ్యపరంగా వాళ్ళకి ఎవరికైతే హెల్ప్ చేస్తుందో సో అలాంటి వంటలు కూడా ఈరోజు చాలా చేయించడం జరిగింది. సో దానివల్ల ఏంటంటే ఒకరి వంటలు ఒకరు చూసుకొని వాళ్ళకి ఇంట్లో కావాల్సిన అన్ని పిల్లలకు కూడా అంటే కొన్ని రకాల వంటలు తినదు. సో అలా కాకుండా ఇక్కడ అందరి వంటలు మనం షేర్ చేసుకుంటే రెసిపీలు తీసుకొని ఇంట్లో చేసేసి ఇంట్లో వాళ్ళని హెల్తీగా పెట్టుకోవచ్చు. సీజనల్ గా వచ్చే డిసీజ్ కానీ ఏవైనా కానీ సో మామూలు ఏంటంటే సో ఆ సీజన్ కు తగ్గట్టుగా వంటలు కూడా బాగా చేస్తారంటే ఆ ప్రాబ్లమ్స్ అన్ని కూడా రాకుండా ఉండడానికి. సో ఈ రోజు చాలా బ్రహ్మాండంగా జరిగింది ఇక్కడ మనకు కరీంనగర్ లో. సో అందరికి కూడా చాలా థ్యాంక్స్. కరీంనగర్ కు చెందిన ఓ లోకల్ ఛానల్ లో పనిచేస్తున్న కెమెరామెన్ నరేష్ కు పలువురు అండగా నిలిచారు. ఇటీవల రోడ్డు ప్రమాదంలో తీవ్ర గాయాల పాలైన కెమెరామెన్ వడ్లూరి నరేష్ కు మైత్రి గ్రూప్ చైర్మన్ కొత్త జైపాల్ రెడ్డి 1,76,000 రూపాయలు అందజేయగా కేంద్ర మంత్రి బండి సంజయ్ ₹1,00,000 సాయం చేశారు. జూన్ 1వ తేదీన ప్రమాదంలో తీవ్రంగా గాయపడి రెనే ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. తోటి కెమెరామెన్లు సైతం తమకు తోచినంత సాయం అందించి అండగా నిలిచారు. ఆయన కుటుంబానికి భరోసా కల్పించారు. రెనే ఆసుపత్రిలో నరేష్ చికిత్సకు మొత్తం ₹4,00,000 బిల్లు కాగా కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ 1,00,000 సమకూర్చారు. మరోవైపు కాంగ్రెస్ నేత